టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పలుమార్లు విచారణ ఎదుర్కొన్న విజయ్ తాజాగా ఇవాళ మరోసారి సిబిఐ ఎదుట హాజరయ్యారు. 2 గంటలుగా విజయ్ విచారణ కొనసాగుతోంది. తమిళనాడులోని కరూరులో గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం విజయ్కి ఇటీవల సమన్లు జారీ చేసింది సిబిఐ. ఈ నెల 10న ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే పార్టీ మీటింగ్స్ కారణంగా 10న విజయ్ విచారణకు రాలేనని తెలిపారు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు విజయ్ ఈ కేసులో విజయ్ని ప్రశ్నిస్తున్నారు. మూడోసారి ప్రశ్నించడం జరుగుతోంది. గతంలో జనవరి 12, 19 తేదీల్లో విజయ్ని సుదీర్ఘంగా ప్రశ్నించిన సిబిఐ తాజాగా సేకరించిన కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా మరికొన్ని వివరాలను కోరనుంది. 2025 సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. తొలుత ఈ కేసును పోలీసులు విచారించినప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, దర్యాప్తు నిష్పాక్షపాతంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసును సిబిఐకి బదిలీ అయింది. సభ నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, భద్రతాపరమైన లోపాలున్నాయన్న ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ర్యాలీ నిర్వహణకు ముందు పోలీసుల నుంచి పొందిన అనుమతులు, సభ నిర్వహణలో పార్టీ వాలంటీర్ల సమన్వయం, విజయ్ రాకలో జరిగిన ఆలస్యం వంటి అంశాలపై సిబిఐ విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఈ రోజు మరోసారి సిబిఐ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే ఆయనను గతంలో 2 సార్లు విచారించిన సిబిఐ తాజాగా ఈ రోజు మరోసారి విచారణకు పిలవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపైన ఇప్పటికే విజయ్ ని ప్రశ్నించడం జరిగింది. అయితే కేసు ఈ నమోదు చేసిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తర్వాత సిబిఐ ఈ కేసును కొంత లోతైన విచారణ జరుపుతూ ఉంది. దీంట్లో భాగంగానే మూడోసారి కూడా విజయ్ ఈ రోజు సిబిఐ అధికారులు ప్రశ్నించున్నారు. ఇప్పటికే అధికారుల వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారాన్ని సేకరించిన సిబిఐ ఈ రోజు ఆ సమాచారంతో విజయ్ ని ప్రశ్నించబోతుంది. దాదాపు 2 గంటలుగా కూడా ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది. ఆ ఘటనకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఆ తొర్రూరులో ఆయన ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం, జనం ఒక్కసారిగా ముందుకు దూసుకు వెళ్లడం వల్ల జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆ ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లు సరైన విధంగా చేయలేదన్న విమర్శలు కూడా రావడం జరిగింది. ఇప్పటికే విజయ్ స్టేట్మెంట్ ని 2 సార్లు రికార్డ్ చేసిన సిబిఐ అధికారులు ఈ రోజు మరోసారి ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేయబోతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆయన కార్యక్రమానికి ఆలస్యం అవడంతో అభిమానుల్లో కొంత ఆవేదన, ఆక్రోశం తోటి ముందుకు దూసుకు వెళ్లారు. ఆయనను చూసే ప్రయత్నం కోసం ఈ అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే భారీ సంఖ్యలో ఈ బహిరంగ సభకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉంది అనేది తాను ముందే అధికారులకు సూచించినట్టు, దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమైనట్టుగా కూడా విజయ్ గత సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కోర్టుకు కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ రోజు కూడా సిబిఐ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఒకవేళ గతంలో ఏదైతే తమిళనాడులో పోలీస్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా, లేదా సిబిఐ అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారం, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని విజయ్ ని ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తొక్కిసలాటలో భారీగా చాలా మందికి కూడా గాయాలవ్వడము, 47 మంది మరణించడము, ఈ అంశం పైన కూడా ఆయన ఒక బహిరంగ సభ పెట్టడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా అక్కడి ప్రభుత్వం అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తన మీద దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారు. నేను ముందే అధికారులకు అన్ని రకాల సమాచారం ఇచ్చినప్పటికీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ కూడా కోర్టుకు విజయ్ ఆశ్రయించిన సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే
సిబిఐ విచారణలో ఇటు ఇప్పటికే మన తమిళనాడు ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలను సిబిఐ సేకరించింది, దానికి సంబంధించిన క్వశ్చనేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాలి. మరి సిబిఐ ఎప్పటికప్పుడు ఈ అంశం పైన సుప్రీం కోర్టుకి తన నివేదిక రూపంలో సమాచారాన్ని ఇస్తూ ఉంది. మరి ఈ రోజు విజయ్ ఇచ్చే సమాచారం మేరకు మరికొంతమంది అధికారులను పిలిచి కూడా సిబిఐ విచారించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గోపి.